హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు. అండ్ మార్నింగ్ వచ్చేసి ఫుల్ డే అని చేస్తున్నాను వ్లాగ్. ఈరోజు అయితే నేను మార్నింగ్ పూరి చేసుకుంటున్నాను అనమాట. మా బుడ్డికి నాకు మాత్రమే కదా, కొన్ని పూరి చేసేసుకుంటున్నాను చక్కగా. పూరితో ఇంకా నేను చట్నీ ఇంకేం చేయలేదు. చట్నీ చేసి ఓపిక కూడా లేదు నాకు ఇంకా. వాటితోటి చేయనియట్లేదు, అస్సలు పని చేయనియట్లేదు. ఈరోజు టైటిల్ కూడా అదే కదా, చూసారు కదా. అందుకని షుగర్ పెట్టేసి ఇచ్చేసాను అనమాట. పూరి ప్లస్ షుగర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అండ్ ఈలోపు మా బుడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా? ఈరోజు అన్ని మా బుడ్డి వేషాలు చూపిస్తాను. మొత్తం అల్మార్లో ఉండే డైపర్స్ తీసుకొచ్చి మొత్తం అంతా ఇల్లంతా డైపర్లన్నీ పడేశాడు. ఇంకా చీపిరి చూసారా? ఆ చీపిరి వదలట్లేదు. ఆ చీపిరి బొమ్మలు ఇస్తే బొమ్మలతో ఆడుకోడు, ఇట్లా గిన్నెలతోని చీపురులతోని ఇలా అవన్నిటితో ఆడుకుంటున్నాడు. మొత్తం డైపర్స్ అన్నీ తీసి మళ్ళీ నేను సర్దాను. మొత్తం డైపర్స్ అన్నీ ఇట్లా తీసి పడేశాడు అనమాట. ఆ అల్మార్లో ఏ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇట్లా కంగాలు చేసి పెడుతున్నాడు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడికి టిఫిన్ తినిపించిన తర్వాత ఇంక నేను లంచ్కి రెడీ చేసుకోవాలి కదా. లంచ్కి రెడీ చేసుకుంటున్నాను. క్యారెట్ అనేది తురుముకుంటున్నాను. చూడండి, క్యారెట్ తురుముకుంటూ వచ్చి ఎలా చూస్తున్నాడు. వాడెక్కడ పడిపోతాడు అని చెప్పేసి వాడి దగ్గరకు వచ్చి నేను కూర్చొని అన్ని పని చేసుకుంటున్నాను. వాడిని వదలకుండా అప్పటి నుంచి, ఎప్పుడైతే పడిపోయాడు అప్పటి నుంచి భయం వేసి ఇంకా నేను వదలట్లేదు వాడిని. కిందన వేస్తుంటే కిందన కూడా నాకు కంగాలు చేసి పెడుతున్నాడు. కింద పైన వేస్తే పైన అట్లా చేస్తున్నాడు. దిగిపోవడం స్టార్ట్ చేసి దిగిపోయి నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. అసలు ఉండట్లేదు. క్యారెట్ తురుముకుంటున్నాను, క్యారెట్ ఇస్తున్నాను అనమాట వాడికి ఆడుకుంటాడని. తర్వాత ఇంకా చూడండి నా ట్రైపాడ్ ఏం చేస్తున్నాడు. నా ట్రైపాడ్ ఎంత వాడికి ట్రైపాడ్కి అస్సలు పడదు. ట్రైపాడ్ ఎందుకు అలాగా నన్ను ఊరుకోవడం నాకు అర్థం కాదు. అండ్ ఈలోపు నేను క్యారెట్ అయితే కట్ చేస్తాను. నాకు క్యారెట్ కట్ చేయడం చాలా చాలా చిరాకు. ఎందుకంటే చిన్న పీసెస్ కట్ చేయాలి, ఇంకా చాలా హార్డ్ అవుతుంది క్యారెట్ కట్ చేయడము. క్యారెట్ అయితే ఎలాగోలా కట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానీ నాకు క్యారెట్ కర్రీ చాలా ఇష్టం. నేను వచ్చేసి కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. నేను వచ్చేసి క్యారెట్ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. నేను శనగపప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. మార్నింగ్ పూరి చేసేప్పుడే నానబెట్టుకున్నాను. పక్కన కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాను. ఉడకబెట్టుకుంటున్నాను. అది పచ్చిది వేయలేము కదా, నానబెట్టుకున్నా సరే ఉడకబెట్టుకోవాలి మనము. అండ్ వచ్చేసి నేను పోపు పెట్టుకుంటున్నాను కర్రీకి. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. రసం ఉంది ఆల్రెడీ, నిన్న సరిగ్గా తినలేదు కదా, ఆ రసమే ఉంది. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. అండ్ వెల్లుల్లి కూడా వేసుకుంటాను. వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు అనమాట. అందుకే నేను ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఒక 5-6 వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా చాలా మంచిది. వెల్లుల్లి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి తలకి కానీ. చాలా మంచిది వెల్లుల్లి వేసుకోవడం వల్ల. ప్రతి వంటలో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ విజయ్కి చాలా ఇష్టం వెల్లుల్లి. ఆ లోపల ఉన్న గుడ్లు ఉంటాయి కదా, లోపల ఉన్నది అది బాగా తింటాడు విజయ్. వెల్లుల్లి బాగా వేగనివ్వవు నువ్వు అని చెప్పేసి అంటుంటాడు కూడా. నన్ను వేగితే లోపల ఉన్నది పచ్చిగా ఉండకుండా వేగుతుంది కదా, తినడానికి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసాను. అండ్ క్యారెట్ బాగా 2 to 3 times వాష్ చేసుకున్నాను. ఎందుకంటే వాడు అటు ఇటు విసిరేయడము అవి ఇవి చేసాడు అనమాట. అందుకే 2 అన్నీ బాగా కడుక్కొని వాష్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వేసేసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగిపోతుంది. కలిపేసుకొని మూత పెట్టేసుకొని, కొంచెం క్యారెట్ మాడిపోతుంది, వాటర్ అనేది ఏం లేదు కాబట్టి అందులో. ఇంకా అటు స్లో ఫ్లేమ్లో పెట్టి, అటు ఇటు మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగపప్పు చెక్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెంసేపు అయిన తర్వాత మన క్యారెట్ ఉడకడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. అండ్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్ అనేది రెడీ అయిపోయింది, ఉడికిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను శనగపప్పు యాడ్ చేసేసుకుంటాను. వాటర్ తీసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వాటర్తో యాడ్ చేసుకుంటే, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది, కొంచెం నీళ్ళుగా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు కానీ నాకు ఇట్లా డ్రైగా కావాలని చెప్పి నేను కొంచెం వాటర్ కొంచెం అటు ఇటుగా వేయలేదు. ఇట్లా విధంగా శనగపప్పు ఎందులోకైనా సూట్ అయిపోతుంది చక్కగా. వంకాయ శనగపప్పు బాగుంటుంది, వంకాయ బంగాళదుంప శనగపప్పు బాగుంటుంది, చాలా బాగుంటుంది. బీరకాయ శనగపప్పు ఇంకా బాగుంటుంది. కొంచెం వాటర్ పడిపోయింది, అందుకే వాటర్ తీసేస్తున్నాను, ఏమనుకోకండి. నాకు ఇష్టం లేదు వాటర్లో ఉండడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం సాల్ట్ వేసాను. శనగపప్పు వేసాను కదా, సాల్ట్ సరిపోదేమని మళ్ళీ వేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి కారం వేసేసుకుంటాం. యాజ్ యూజువల్ మన కర్రీ ఎలా చేసుకుంటామో అట్లానే అనమాట. నెక్స్ట్ కారం వేసుకొని బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాను. మీకు కావాలంటే చిన్న గరం మసాలా వేసుకోండి, కానీ ఎందుకు అవసరం లేదు. నచ్చితే వేసుకోండి. కొంచెం ఆ ఫ్లేవర్, గరం మసాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది.
బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆ కొంచెం వాటర్ అనేది కూడా ఎగిరిపోయి బాగుంటుంది, మంచిగా వస్తుంది. అంటే ఉడికిందా లేదని చూస్తాను శనగపప్పు. మూత పెట్టుకొని కొంచెంసేపు అయిన తర్వాత తీసాను. ఈలోపు నేను కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను, ఈలోపు కింద ఇట్లా అడుగు పట్టింది అనమాట చిన్నగా. ఏం కాలేదు, బాగానే ఉంది. మీ కామెంట్స్ చూస్తే ఇంకా అసలు వంట కాదు కదా అని మర్చిపోతున్నాను. ఉప్పు అది సరిపోయిందా చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. మన కర్రీ రెడీ అయిపోయింది. అండ్ పక్కన రైస్ కూడా అయిపోతుంది, చూస్తున్నారు కదా. రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది, లాస్ట్ కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వాడికి తినిపించేస్తున్నాను. నేను ఆల్రెడీ తినేసాను. ఇద్దరం కలిసి తిందామని చెప్పేసి ఇద్దరు తీసుకొచ్చాను, కానీ వాడు నాతో కలిపి ఎక్కువగా తింటాడు అనమాట. ఎందుకు తినలేదు. బహుశా అన్నం కొంచెం గట్టిగా ఉందేమో అని చెప్పి మళ్ళీ మిక్సీ పట్టి తీసుకొచ్చి వాడికి మళ్ళీ పెట్టాను అనమాట. క్యారెట్ శనగపప్పు అనేది మిక్సీ చేయలేదు, మామూలుగా అది వేరేగా మామూలు కలిపి చారు నెయ్యి వేసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ లైట్ వల్ల నీకు కనిపించట్లేదు. అక్కడ విండో దగ్గర కూర్చొని పెడితే మాత్రమే వాడు తింటాడు. అంటే బయట అందరు పిల్లలు ఆడుకుంటారు కదా, వాళ్ళని చూసి తింటాడు అనమాట. ఇక్కడ బయట లైట్ వల్ల మీకు స్క్రీన్ అనేది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, సారీ. అంటే బయట బాగా లైట్ వస్తుంది కదా, అందుకే. అండ్ ఇప్పుడు అయితే ఎప్పుడు మామూలుగా పెడితే బాగా తిండు, కానీ కిటికీ దగ్గర కూర్చోబెట్టి తింటే చాలా చక్కగా తింటున్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్లో అబ్బా ఇబ్బంది పెట్టట్లేదు, మనకు ట్రిక్ తెలిసింది, ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని పెడదాం అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ తర్వాత వాడిని నేను పడుకోబెట్టేస్తాను. ఆఫ్టర్నూన్ ఎప్పుడు పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను వాడిని, కానీ అస్సలు పడుకోడు, ఎక్కువ ఇబ్బంది పెడతాడు. చాలా సేపటికి పడుకోబెట్టగలుగుతున్నాను. ఒక అరగంట పాటు వాడు కష్టపడితే అప్పుడు పడుకుంటున్నాడు. పర్వాలేదు, కష్టపడినా పడుకోబెట్టాలి, ఎందుకంటే పిల్లలు ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెడితేనే చాలా మంచిది. అప్పుడే కదా వాళ్ళకి కూడా హెల్త్ అది బాగుంటుంది. హెల్త్ అంటే కొంచెం మైండ్ ఇలా అప్పుడు ఆడుతూనే ఉంటారు, రిలాక్స్ అవుతారు. కానీ ఇక్కడ చూడండి మా బుడ్డి ఏం చేస్తున్నాడో, పడుకోబెడదామంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. అస్సలు ఉండడు. పడుకోబెట్టడం అంటే నాకు చాలా ఒక గగనంలాగా. చాలాసేపటికి ఇదిగోండి ఇలా పడుకోబెట్టాను. ఒక 2-3 అవర్స్ 2 అవర్స్ పడుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ టైంలోనే సబ్జీ గాడి వచ్చింది లక్కీగా. అప్పుడే వాడిని పడుకోబెట్టిన తర్వాత నేను సబ్జీ గాడిలో వెజిటేబుల్స్ అయిపోయినాయి, వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా గాడి వస్తుంది మాకు, అంటే గాడిలో వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళందరూ తీసుకుంటుంటారు. ఎప్పుడు నేను తీసుకోలేదు, విజయ్ తీసుకొచ్చేస్తారు, లేకపోతే విజయ్ వాళ్ళు తీసుకుంటారు, కానీ ఎప్పుడు నేను తీసుకోలేదు. సో దట్ నాకు హిందీ అంతగా రాదు కదా, కబాల్ని ఏం మాట్లాడేసినా వాళ్ళకి అర్థం కాదని వెళ్ళాను. కాకపోతే వెళ్ళిన తర్వాత అన్నీ చక్కగా మాట్లాడే వాళ్ళకి చక్కగా అర్థమైంది. నాకు హిందీ అనేది కొంచెం బాగానే వచ్చేస్తుంది అనమాట అనిపించింది. నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను, వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. అంత ఎక్కువగా ఏం లేవు వెజిటేబుల్స్ ఈరోజు, కొన్నే ఉన్నాయి. ఏవైతే కావాలో అవే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మా బుడ్డిగాడు ఏం చేస్తే చూడండి, ఇక్కడ అల్లరి పని, నాకు ఎంత పని పెడుతున్నాడో చూడండి. ఎందుకంతా విభూది అంతా దేవుడి దగ్గర ఉన్న విభూది అంతా వంపేశాడు. ఇది దేవుడి విభూది మొత్తం వంపేశాడు. నాకు ఎంత పని పెట్టాడో చూడండి. అసలు మీ బుడ్డి గుడ్ బై అనుకుంటారు, కానీ చూడండి ఎంత బ్యాడ్ బాయ్ పనులు చేస్తున్నాడు. అసలు మొత్తం అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా వాడిని చూడండి, వాడిని ఒకసారి ర్యాంప్ వాక్ చేసినట్టు మీకు చూపిస్తాను. ఏంటయ్యా ఇది, ఏం చేస్తున్నావు? నవ్వు వస్తుంది నేను చూస్తుంటే. చూపించు, ఫేస్ చూపించు. నెక్స్ట్ నేను అంతా క్లీన్ చేసుకున్నాను, కొంచెం వాటర్ డెటాల్ వేసి మొత్తం అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాడిని క్లీన్ చేయాల్సింది ఉందన్నమాట. వాడి బట్టలు మొత్తం అంతా చేసుకున్నాడు. మార్నింగ్ బాగా వర్షం పడుతుందని వాడిని కొంచెం ఫ్రెషప్ చేయలేదన్నమాట. నేనే ఉండలేకపోతున్నాను చలికి, వాడే ఉండలేడని చెప్పేసి వాడు చేయించలేదు. తర్వాత వాడికి స్నానం చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు స్నానం అయింది, సాయంత్రం అయిపోతుంది, ఒక 5 అయిపోతుంది, 5:30 అయిపోతుంది. అప్పుడు స్నానం చేయించాను. కొంచెం చలిగా ఉంది, బట్ మరి అలా చూడలేము బాబు అని చెప్పేసి వెంటనే మళ్ళీ స్నానం చేసి తీసుకెళ్ళాను. ఇప్పుడు పౌడర్ అది వేసి ఇంకా ఈవినింగ్ వాడికి లోషన్ అది పెడతాను, క్రీమ్ అది పెడతాను. అవన్నీ పెట్టి ఇంకా నీట్గా వాడిని రెడీ చేస్తున్నాను. అండ్ ఈలోపు సెల్లెక్ కూడా చేసేసాను. సెల్లెక్ చేసేస్తే కొంచెం వాడికి వాడిని రెడీ చేసే లోపు చల్లారుతుంది కదా అని చెప్పి ముందే చేసి పెట్టాను. లేకపోతే చాలా వేడిగా ఉంటే తెల్లారు కదా, అందుకే ముందే రెడీ చేసి పక్కన పెట్టాను చల్లారుతుందని.
వాడిని రెడీ చేశాను. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. ఇప్పుడు మనం ఫేస్ ఇట్లా అనుకుంటాం కదా, ఇట్లా కన్నా ఇలా 2 ఫింగర్స్తో చేసుకుంటే చాలా మంచిదంట. 2 ఫింగర్స్తో ఇట్లా మనం ముందైతే ఫేస్ క్లెన్స్ చేసుకొని ఏంటో ఫేస్ బాగా డల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఫేస్లో ట్యాన్ ఎక్కువ పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. ట్యాన్ పట్టినట్టు కొంచెం అనిపించి నేను స్క్రబ్ పెట్టుకున్నాను ఈరోజు. ఎందుకో స్క్రబ్ పెట్టాలనిపించింది, చాలా రోజులు అయిపోయింది పెట్టలేదు, అందుకే స్క్రబ్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. ఫేస్ అనేది మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఫేస్ బాగా డల్గా, ఎందుకు డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఫేస్ చాలా డల్ అయిపోతుంది కదా, మీరు చెప్పండి ఈ మధ్యన. అండ్ పాలు తీసుకున్నాను కదా, పాలు అతను అంటున్నారు నువ్వు కూడా ఒక గ్లాస్ తాగమ్మా, బాగా వీక్ అయిపోతున్నావు నువ్వు అని చెప్పేసి అంటున్నారు అతను. అలాగే అదని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా నేను ఫేస్ క్లీనప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సింధూరం పెట్టుకున్నాను, తిలకం పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వాటికి వచ్చేసి సెలెక్ట్ చేశాను కదా, అది ఈలోపు చల్లారిపోతుంది కదా, ఈలోపు ఇంకా కొంచెం వేడి ఉంది, వాటి తగ్గిన తర్వాత వాటికి చెల్లకి పెట్టేస్తాను. నెక్స్ట్ పాలు తీసుకొచ్చాను, పాలు కూడా నేను వేడి పెడతాను. ఇప్పుడు పాలు కూడా వేడి పెడతాను. వచ్చేసి ఏమంటారు, గేదె పాలు తీసుకుంటున్నాను, బఫెలో మిల్క్ తీసుకుంటున్నాను. బఫెలో మిల్క్ అయితే మంచిది, ఆవు పాలు అయితే కొంచెం వేడి కదా, అందుకే నేను బఫెలో మిల్కే ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈలోపు మా బుడ్డి ఏం చేస్తున్నాడో చూడండి. నేను ఈ బ్యాగ్లోని పాలిథిన్ కవర్స్ అన్ని పెట్టుకుంటాను, ఆ పాలిథిన్ కవర్స్ అన్ని బయటికి తీసేస్తున్నాడు, బయటికి తీసి చూస్తున్నాడు. చూడండి ఎంత చిత్తునివాడు అయిపోయాడో. అండ్ నెక్స్ట్ ఈరోజు మీకు చూపిస్తున్నాను, ఇది ఎప్పుడో నేను క్లిప్ నేను రికార్డ్ చేశాను కానీ మీకు చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి అమూల్ క్రీమ్ తీసుకున్నాను. అమూల్ క్రీమ్ అవ్వచ్చు, మీరు ఏ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. అమూల్ క్రీమ్ తీసుకుంటాను ఎక్కువగా. అందులో ఉన్న గట్టిగా ఉన్న పార్ట్ తీసుకుంటున్నాను, ఇందులో వాటర్ ఉన్న పార్ట్ తీసుకోకూడదు. ఎప్పటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఆ రోజు నేను ఎందుకో తీసాను కానీ తర్వాత మళ్ళీ నేను చూపించలేదు. సరే ఇప్పుడు పెడదామని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను, సారీ ఫర్ దాట్. నెక్స్ట్ వచ్చేసి థిక్గా ఉన్న పార్ట్ తీసుకున్నాను, వాటరీగా ఉన్న పార్ట్ వదిలేసి థిక్గా ఉన్న పార్ట్ తీసుకొని నేను ఇప్పుడు బీట్ చేసుకుంటాను ఇప్పుడు దీన్ని. ఇప్పుడు నేను అలాంటి విస్క్ ఉంటుంది కదా, హ్యాండ్ విస్కర్తో నేను మొత్తం అంతా బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటూ మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపించిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు, సో దట్ నేను క్లియర్గా తీయలేదనుకో నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఇట్లా బాగా బీట్ చేసుకోవాలి, స్టిఫ్ పిక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. స్టిఫ్ పిక్స్ రాకపోయినా పర్వాలేదు, అంటే కొంచెం జారుగా ఉన్నా పర్వాలేదు, మనం రిఫ్రిజిరేట్ చేస్తాం కాబట్టి అది అనేది దగ్గరగా అయిపోతుంది, బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. మీరు చేతులు నొప్పెడితే ఇట్లా మజ్జిగవం చేసినట్టు అట్లా కూడా చేయొచ్చు. బాగా బీట్ చేసుకోవాలి, సో దట్ ఐస్ క్రీమ్ అనేది మనకి థిక్గా వస్తుంది, థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఇందులో వేసుకుంటున్నాను షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ చేసుకున్న షుగర్ని ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. షుగర్ వేసిన తర్వాత అది కొంచెం ఇంకా లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయిందని చెప్పి మీరు భయపడక్కర్లేదు, తర్వాత మళ్ళీ బీట్ చేసిన తర్వాత అనేది గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఈ అమూల్ క్రీమ్తో చేయడం వల్ల ఏంటంటే అమూల్లో లో ఫ్యాట్ క్రీమ్ ఉంటుంది, ఇది అమూల్ లో ఫ్యాట్ క్రీమ్ కాబట్టి కొంచెం స్టేబుల్గా ఉండదు. అది విప్పింగ్ క్రీమ్ హెవీ క్రీమ్ అంటుంటారు, అలాంటివి అయితే కొంచెం బాగా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. బట్ నాకు అవైలబుల్లో ఉంది అమూల్ క్రీమ్ మాత్రమే. మీకు కావాలంటే మీకు అవైలబుల్గా ఉంటే కొంచెం మంచి ఏరియా అయితే మీకు విప్పింగ్ క్రీమ్ అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి దాంతో చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. దీంతో కూడా టేస్ట్ సేమ్ అట్లానే వస్తుంది, కాకపోతే కొంచెం స్టేబుల్గా ఉండదు అనమాట. షుగర్ అనేది చూసుకుంటున్నాను. లో ఫ్యాట్ క్రీమ్ ఉంటుంది, అది హెవీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దాంతో కూడా కొంచెం బాగుంటుంది. పర్లేదు మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారు కాబట్టి ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు తీసుకోవాలన్నమాట.
అట్ లాస్ట్ స్టిఫ్ పీక్స్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఇట్లా మనం ఆ విసుక పెట్టి ఇలా పైకి అంటే ఎట్లా ఉన్నది అట్లానే ఉండాలి. గిన్నె బోర్రిచ్చినా సరే క్రీమ్ కింద పడకుండా అట్లా ఒక ఉండిపోవాలన్నమాట. అది స్టిఫ్ పీక్స్ అంటే. అలా వచ్చిన తర్వాత మీరు బౌల్లోకి ఒక క్లీన్ బౌల్లోకి తీసుకొని బాగా ట్యాప్ చేసుకొని సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకున్నా లేకపోతే ఒక 4 to 5 hours పెట్టుకున్నా మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు అలా స్కూప్ తీసి పిల్లలకి ఇచ్చేసేయచ్చు అనమాట. అంతా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ఇంకేం లేదు. ఇంకొక మెథడ్ కూడా ఉంది. అది మీకు త్వరలోనే నేను మీకు చూపిస్తాను. అది కూడా ఎలా చేయాలో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఆల్రెడీ ఇంకా 2 బౌల్స్ కింద సెపరేట్ చేసుకున్నాను. ఒక దాంట్లో కోకో పౌడర్ కలిపాను. సారీ ఆ క్లిప్ కూడా మిస్ అయింది, అందుకే నేను క్లియర్గా మీకు చూపించలేకపోయాను. సారీ ఫర్ దట్, సారీ. అండ్ అందులో కోకో పౌడర్ కలిపింది చాక్లెట్ ఐస్ క్రీమ్ కింద అవుతుంది. నెక్స్ట్ ఇందులో వేసుకుంది వెనీలా ఐస్ క్రీమ్ కింద రెడీ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచిన తర్వాత పిల్లలకి సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎస్, బిగ్ బాబాయ్ చెప్పేద్దామని వచ్చాను. అండ్ చలి బాగా ఉంది, అందుకే తట్టుకోలేకపోతున్నాం. వర్షం పడుతుంది, చాలా బాగా ఉంది వర్షం, చలి చాలా ఉంది. ఇప్పుడైతే మేము భోజనం చేస్తాము, పడుకుని పోతున్నాం. అప్పుడు లైట్స్ కూడా ఆఫ్ చేసాను. అండ్ ఇంకా హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నామని చెప్పి ఇంకా హెయిర్ లీవ్ చేశాను. హెయిర్ ఆయిలింగ్ చేసి పడుకుందామని చెప్పి. సో దట్ రాత్రి అంతా కొంచెం నానుతుంది కదా. నెక్స్ట్ కొంచెం మెంతులు కూడా నానబెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది వీడియో మీరు రేపు చూస్తారు, రేపటి వీడియోలో చూస్తారు. ఆ మెంతులతో హెయిర్ ప్యాక్ చాలా మంచిది. అంతే అనమాట. ఈ రోజుకి వీడియో చాలా బోరింగ్ డేలో ఇదొక బోరింగ్ డే అనమాట. ఇలాంటి క్యాజువల్ డేస్ ఉంటాయి కదా. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. అదే మీకు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.